బీఆర్ఎస్లో చీలికలు వచ్చినాయి అని చెప్పేసి చీలిక రాలే కదమ్మా. ఒక్క నిమిషం సార్. ఏంటంటే అంటే మాటలు వినిపిస్తున్నాయి, హరీష్ రావు గారికి ఇంకా కేటీఆర్కి అసలు పడతలేదు, పైకి మాత్రమే ఇది. ఇప్పుడు మీకు కనబడ్డది అట్లా ఎక్కడన్నా? అంటే వీళ్ళు చెప్తున్నారు, చెప్పేటోళ్ళని వదిలేద్దాం. ఇప్పుడు కేటీఆర్కి హరీష్ రావు మధ్యలో ఏమన్నా పొరపొచ్చు చాలినట్టుగా మీకు ఎక్కడన్నా కనబడ్డదా? లేదు లేదు. లేనప్పుడు మరి అవన్నీ అపోహలే కదా. అపోహలు అంటారు. అంటే వీళ్ళు కోరుకుంటున్నారు వాళ్ళ మధ్య భేదాలు రావాలి, వాళ్ళు ఒకరినొకరు కత్తిపోట్లు పొడుచుకోవాలి, దూరం కావాలి. వీళ్ళు కోరుకున్నట్టుగా కవిత దూరం అయింది, వాళ్ళు కూడా దూరం కావాలని కోరుకుంటున్నారు. అవకాశాలు ఉన్నాయి? అస్సలు లేదు, జీరో. కవిత గారు స్వయంకృత అపరాధం. వారి ప్లేస్లో ఇంకొక కార్యకర్త కనుకుంటే ఏమన్నా 3-4 నెలల కింద సస్పెండ్ అయ్యేవాళ్ళు. ఓపిక పట్టారు ఈమె ఏమన్నా మారుతుందేమో అని. భారతదేశ చరిత్ర కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ ఒక కన్నతండ్రి బిడ్డను పార్టీలోకి వెళ్ళి బయటికి పంపిన సందర్భం కనబడదు.